హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శేఖర్. మీరు చూస్తున్నారు శేఖర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నన్ను చాలామంది అడుగుతున్న ఒక మేజర్ పాయింట్ ఏంటంటే, ఎక్కడ వర్క్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ వర్క్ చేస్తే మనకు ఎక్కువ డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఉంది, మన లైఫ్ సెటిల్ అవ్వడానికి ఎక్కడ బాగుంటుందని చెప్పేసి నేను చాలామంది అడుగుతున్నారండి. సో ఈరోజు వాళ్ళ కొరకు ఈ వీడియో చేస్తున్నాను నేను. సో మేజర్గా మనము ఈ ప్రపంచం మొత్తంలో చూసుకున్నట్టయితే బాగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్న ఇండస్ట్రీస్ నాకు తెలిసినంత వరకు మూడు నాకు కనబడ్డాయండి. ఒకటి వచ్చేసి మీకు సినీ ఇండస్ట్రీ. ఈ సినీ ఇండస్ట్రీలో వచ్చేసి మనము చూసాము, జీరో నుండి వచ్చి హీరోగా ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ అందరూ అలాగే ఎదుగుతారంటే మాత్రం నన్ను అడిగితే 99% ఛాయిస్ అయితే లేదు. ఎందుకంటే ఒకప్పుడున్న ఈ సినీ ఫీల్డ్లో చాలా తక్కువ మంది సెలబ్రిటీ ఉండేవాళ్ళు కాబట్టి అందరికీ అవకాశాలు వచ్చాయి. ఈ రోజున్న దాని ప్రకారం చూసుకుంటే సినీ ఫీల్డ్లో చాలా మంది ఉండిపోయారు అనమాట. సో అందరూ వెళ్ళి సక్సెస్ అవ్వలేక చాలా మంది మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రోడ్లో వెంబడి కూడా చాలా మంది ఎంతోమంది ఈ సినీ ఫీల్డ్లో ఒక అవకాశం వస్తే చాలని చెప్పి తిరిగి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో దీనిలో మనకంటూ హై స్కిల్స్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, ప్రతిదీ మనం ప్రూవ్ చేసుకునే కెపాసిటీ కూడా మనకు ఉండాలన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మేజర్గా సెకండ్ వచ్చేసి చూసుకున్నట్టయితే రెండు పొలిటికల్. ఈ పొలిటికల్ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే సెటిల్ అవ్వడానికి, లైఫ్ సెట్ చేసుకోవడానికి ఉన్న అవకాశం ఏంటంటే, మనం ప్రజల పట్ల ఉండే ప్రేమ ఆప్యాయతను బట్టి, వాళ్ళకి ఇచ్చే మన సర్వీస్ని బట్టి, వాళ్ళకి మనం ఇచ్చే నమ్మకాన్ని బట్టి మనం అక్కడ సక్సెస్ అవ్వడానికి, వాళ్ళు మన దగ్గర ఉండడానికి కూడా స్కోప్ ఉందన్నమాట. సో ఈ సినీ రాజకీయాల పరంగా చూసుకున్నట్టయితే మేజర్గా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మన దగ్గర డబ్బులు ఉండాలి. సో మన దగ్గర డబ్బులు పెట్టుకొని మనం ఈ రాజకీయాల్లోకి ఎంట్రీ అయినప్పుడు మనం సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ప్రజల పట్ల చూపించే ప్రేమ ఆప్యాయత, వాళ్ళకి ఇచ్చే సర్వీస్ కానీ, వాళ్ళకి ఇచ్చే ఏదైతే మనం మాట చెప్పినప్పుడు ఆ మాట తప్పకుండా మనం వాళ్ళకు ఏ విధంగా మనం బెనిఫిట్ చేస్తున్నాం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిన్ను నమ్ముతారా లేదనేది మేజర్గా మన చేతిలోనే ఉంటుంది. అది మనం చేసే సర్వీస్ని బట్టి ఉంటుందన్నమాట. సో దీనిలో ఏంటంటే మనతో డబ్బులుండి మన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం సక్సెస్ అవుతామో లేదనేది కూడా క్లారిటీ లేదు. సో ఎందుకంటే రాజకీయం అనేది మొన్నటిదాకా ఒకవేళ ఉండేది, ప్రజెంట్ ఇప్పుడు తరాల వారి వస్తుందన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఇవ్వడం, బయటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పటికీ వాళ్ళు సక్సెస్ అయినట్టు అయ్యి యథావిధిగా పడిపోవడం. ఎందుకంటే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ లేక, రాజకీయపరంగా బ్యాక్గ్రౌండ్ లేక చాలామంది రాజకీయాలకు ఇన్వాల్వ్ అవుతున్నారు, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నారు. సో దాని మేజర్గా ఏంటంటే డబ్బులు, మనతో డబ్బులు ఉండి మన రాజకీయాల్లోకి వెళ్తే మనం సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంది. మూడో పాయింట్ వచ్చేసి చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే మనకు డబ్బులు కావాలి అని అనుకునే వాళ్ళకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం డబ్బులు అవసరం లేదండి, మాటలు మాట్లాడడం వస్తే చాలు. నమ్మడం లేదు కదా? నిజమండి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అంటే నీకు మాట్లాడడం బాగా వస్తే చాలు. అది నీకు ఏ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ కాదు. ఇక్కడ నీకు తెలుగు మాట్లాడతావా, హిందీ మాట్లాడతావా, ఇంగ్లీష్ మాట్లాడతావా, మలయాళం, తమిళ్, ఏ లాంగ్వేజ్లోనూ మాట్లాడు. సో అవతల కస్టమర్ అడిగిన దానికి నువ్వు ప్రాపర్గా ఆయనకు గైడెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఒకటి అండి, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ సినీ ఫీల్డ్ కానీ పొలిటికల్లో కానీ సక్సెస్ రేషియో ఎంత ఉందంటే నాకు తెలిసినంత వరకు 10% రేషియో ఉంది రెండింటిలో. కానీ రియల్ ఎస్టేట్లో ఎంత రేషియో ఉందంటే నేను నన్ను అడిగితే 100కి 100% రేషియో ఉందని నేను చెప్తాను. ఎందుకంటే మీరు బాగా గమనించండి, ఏ ఒక్క పర్సన్ అయినా కానీ, ప్రతి ఒక్క పర్సన్ ఎక్కువ డబ్బులు ఉన్న మన ప్రపంచంలో కల్లా అత్యధిక డబ్బులు ఉన్న పర్సన్స్ మీరు ఎవరైనా తీసుకోండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో పక్కా రియల్ ఎస్టేటే ఉంటుంది. మీకు కావాల్సిన ఎంక్వైరీ చేసుకోండి. అలా అని చెప్పేసి మీరు వెంచర్ చేసి, మీరు వెంచర్లు అంటే ల్యాండ్ కొని మీరు వెంచర్ చేసి డెవలప్మెంట్ చేసి మిమ్మల్ని సేల్ చేయమని చెప్పట్లేదు. ఎందుకంటే ఈరోజు మీరు జీరోగా ఉన్నప్పుడు, హీరోగా ఎదగాలనే ఆలోచన ఉన్నప్పుడు మనకంటూ కొన్ని అవకాశాలు ఉన్నాయి ఈ బయటి మార్కెట్లో, రియల్ ఎస్టేట్లో. సో మనం వెళ్ళే కంపెనీ ఎలాంటి కంపెనీలో వర్క్ చేస్తే మనం సెటిల్ అవుతామనేది మనం ఒకసారి ఆ కంపెనీ యొక్క హిస్టరీ చూసుకొని, ఇక్కడ మన ఫ్యూచర్ ఉందా లేదా, ఇక్కడ మనమే ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతున్నామా లేదా, ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదని ఒకసారి క్లారిటీ తీసుకోండి. దాని తర్వాత మనకి ఇక్కడ రూపాయి పెట్టుబడి లేదండి రియల్ ఎస్టేట్లో.
రూపాయి పెట్టుబడి లేకుండా మనం ఇక్కడ కోట్లు సంపాదించే అవకాశం ఉంది. అది ఎలా సంపాదిస్తామని మనం అనుకుంటే ఈరోజు వచ్చి రేపు రావాలంటే రావండి. రియల్ ఎస్టేట్లో అనేది ఎలా ఉంటుందంటే మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక జాబ్ మనం కొట్టడానికి ఎన్ని సంవత్సరాలు మనం చదవాల్సి వస్తుందంటే నాకు తెలిసినంత వరకు 20-25 ఇయర్స్ మనం స్టడీ చేసిన తర్వాత మనం 30,000-35,000 శాలరీకి మనం జాబ్ కొట్టడానికి స్కోప్ ఉంది. కానీ ఇదే రియల్ ఎస్టేట్లో చూసుకున్నట్టయితే మీరు ఎగ్జాక్ట్లీ 1 to 5 ఇయర్స్ మీరు రియల్ ఎస్టేట్లో నిలబడగలిగితే 100కి 200% చెప్తున్నాను. మీరు ఈ 20 సంవత్సరాలు చదివి సంపాదించే శాలరీ ఉందో దానికి 10 ఎక్కువ తీసుకునే అవకాశం పక్కా 100% ఉంది. సో మీరు అంటే షార్ట్ టైంలో హైలీ ఇన్కమ్ తీసుకోవాలి, వెల్ సెటిల్ అవ్వాలని అనుకునే వాళ్ళకు నన్ను అడిగితే మాత్రం రియల్ ఎస్టేట్ అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ నేను చెప్తాను. సో దీనిలో మనకు మేజర్గా ఉండకూడనివి ఏంటివి అంటే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అంటే ఉండకూడని విషయాలు ఏంటంటే మొహమాటం అనేది అంటే ఎవరిని అడిగితే ఏమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని మనం మొహమాట పడితే రియల్ ఎస్టేట్లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేము. ఇది 100కి 200% రియల్ ఎస్టేట్లో మొహమాటం అనేది అస్సలు ఉండకూడదు. నెక్స్ట్ ఇంకేంటంటే మనం చూసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా ఓపిక అనేది ఇక్కడ చాలా 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 ఉండాలి. ఎందుకంటే ఈరోజు వచ్చి 1 month 2 years 1 year చేసి నేను సక్సెస్ అవ్వట్లేదని బ్యాక్ వెళ్ళిపోతే దానివల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు, ఎలాగో మీరు సక్సెస్ అవ్వలేరు అలాగైతే. సో మీకంటూ 3వ పాయింట్ చూసుకున్నట్టయితే మీకంటూ బాగా పెద్ద పెద్ద కోరికలు ఉండాలి. ఆ కోరికలు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా మీరు పెట్టుకున్న కోరికలు ఆ గోల్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని రోజు పరిగెత్తించేలా ఉండాలి. మీరు ఆ కోరికల కొరకు పరిగెత్తేలా ఉండాలి రియల్ ఎస్టేట్లో. సో మీరు పెట్టుకున్న కోరికలు కూడా ప్రాపర్గా ఖచ్చితంగా అచీవ్మెంట్ అయ్యేలా ఉండాలి. అలాగే ఒక టార్గెట్ పెట్టుకుని మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే రియల్ ఎస్టేట్లో 100కి 200% మనం చాలా డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఉంది. 100కి ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఒకప్పుడు మీలాగా ఆలోచించి చేయలేను అనుకుంటూ కొన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేసుకున్నాను. నాకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా నేను వెయిట్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత నా ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయ్యి తను డబ్బులు సంపాదించిన తర్వాత నేను చూసి మళ్ళీ రియలైజ్ అయ్యి నేను దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి నేను కూడా చాలా మంచి ఇన్కమ్ తీసుకున్నాను, మంచిగా చాలా డబ్బులు సంపాదించాను. సో ఎవరైనా మిడిల్ క్లాస్ కానీ లోయర్ క్లాస్ కానీ ఎవరైనా కానీ ఇందులో చేసుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే మీరు ప్రజెంట్ ఏదో జాబ్లో మీరు బిజీగా ఉన్నారు, బట్ ఇది చేయడానికి అవకాశం లేదని మీరు అనుకోకండి. దీనిలో పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. మీ యొక్క టైమింగ్ని బట్టి మీరు ఒకసారి రియల్ ఎస్టేట్ పర్సన్ని మీరు కన్సల్ట్ అయినప్పుడు తను మీకు చెప్తారు మీరు ఎలా జాబ్ టైమింగ్స్ మీది ఏది, మీరు ఎలా వర్క్ చేస్తుంటారు, ఏ టైం టు ఏ టైం వర్క్ చేస్తుంటారు, ఏ టైంలో మీరు ఫ్రీ ఉంటారు అనేది ఆయన ఒకసారి మీరు వివరించినట్టయితే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్లో అనేది కూడా తను క్లారిటీ ఇస్తాడు, మీకు ఒక ఐడియా ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఫాలో అవుతూ వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా మీ రియల్ ఎస్టేట్లో అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవడానికి స్కోప్ ఉంది. దయచేసి గమనించండి. నేను చెప్పిన ఈ 3 ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, 1 సినిమా ఇండస్ట్రీ, 2 పొలిటికల్ ఇండస్ట్రీ, 3 రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, వీటిలో మీకు నా తరఫున నేను చెప్పాలనుకునేది ఏంటంటే 100కి 200% నాకు బాగా జెన్యున్గా అనిపించింది, మంచిగా అనిపించింది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అండి. సో వీటితో పోల్చుకుంటే మనకు ఏదైతే సినిమా ఇండస్ట్రీ, ఈ పొలిటికల్ ఇండస్ట్రీ పోల్చుకుంటే నాకు ది బెస్ట్ ఇండస్ట్రీగా అనిపించింది మాత్రం ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఎందుకంటే మనం అక్కడిగా వెళ్ళి చాలామంది చాలా రకాలుగా బాధపడి బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ రియల్ ఎస్టేట్లో మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనము లక్షల కోట్లు సంపాదించుకునే అవకాశం ఉందండి. మీకు రియల్ ఎస్టేట్లో ఒకవేళ ఎలాంటి అనుభవం లేకున్నా కానీ మేము ఇక్కడ ట్రైన్ చేస్తాము, ఎవ్రీథింగ్ మేము బ్యాక్గ్రౌండ్ నుండి మీకు అన్నీ కూడా చూసుకుంటూ నేర్పిస్తూ ఉంటాము. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేర్చుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. లెర్నింగ్ టు ఎర్నింగ్ అనమాట రియల్ ఎస్టేట్లో. సో లెర్నింగ్ టు ఎర్నింగ్ చేసే అవకాశం బయట మార్కెట్లో ఎక్కడ మనకు లేదు, బట్ రియల్ ఎస్టేట్లో ఉంది. బట్ మీరు లెర్నింగ్ టు ఎర్నింగ్ చేసుకునే ఒక ఆలోచన మీకుంటే 100కి 200% మా దగ్గర బెస్ట్ ఆపర్చునిటీ మీకు ఉంది. మీకు ఒకవేళ రియల్ ఎస్టేట్లో వచ్చి చేసుకోవాలి, తెలుసుకోవాలి, దీనిలో సక్సెస్ అవ్వాలని మీకు ఎలాంటి ఆలోచన ఉన్నా కానీ నా నెంబర్ వచ్చేసి 8501805475. ఇది నా పర్సనల్ మొబైల్ నెంబర్. మీరు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. సో మనం
ఈ రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవడానికి 100కి 200% స్కోప్ ఉంది. ఇది మీరు నమ్మండి. మీరు నమ్మకున్నా ఒకసారి నా దగ్గర ఒక 10 minutes టైం తీసుకుని నా దగ్గరకు వచ్చి మీరు కన్సల్ట్ అయిన తర్వాత నేను చెప్పింది రియలా కాదా ఫేక్ అనేది మీకే చాయిస్ చేస్తాను అనమాట. నేను చెప్పిన తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ అవ్వండి, నచ్చలేదా లీవ్ ఇట్, మీ చాయిస్ అది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవకాశం సంపాదిస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాము. ఇక్కడ సంపాదన లేని మీకు చెప్పడానికి ఎవరికి అవసరం లేదు కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఎవరికి మోసం చేయట్లేదు. ఇక్కడ మేజర్గా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉండే ఏ ఒక్క పర్సన్ కానీ, ఉన్నవాళ్ళు కానీ, రావాలనుకున్న వాళ్ళు కానీ, వచ్చేవాళ్ళు కానీ, ఎవరికైనా కానీ ఒక్కటే గమనించండి. మనం ఇక్కడ కస్టమర్ దగ్గర ఉన్న ఏదైతే 10 లక్షలు 20 లక్షలు ఒక అమౌంట్ని మనం ఒక మంచి ప్రాపర్టీపై ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నాము. మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయించి ఆ 10-20 లక్షలు ఏదైతే ఉందో తను ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తను ఒక 5 to 10 years వెయిట్ చేసి తను రీసేల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది డబల్ ట్రిపుల్ మల్టిపుల్ అవ్వడానికే స్కోప్ ఉంది. కానీ ఆ 10 లక్షల కన్నా తక్కువ, 20 లక్షల కన్నా తక్కువ అయితే ఎప్పటికీ అది అవ్వదు కదండి. సో ఇక్కడ డిప్రిసియేషన్ లేని ఏదైనా ప్రోడక్ట్ ఉందంటే అది భూమి మాత్రమే. సో అలాంటి ప్రోడక్ట్ మనం అమ్ముతున్నప్పుడు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, మొహమాట పడాల్సిన అవసరం అస్సలకే లేదు. సో ఎందుకంటే మనం ఇస్తున్నది ఎవరో తయారు చేసిన ప్రోడక్ట్ మనం అమ్మట్లేదు. సో ఆ దేవుడు సృష్టించిన ఈ విశ్వంలో మనం వర్క్ చేస్తున్నాము. అంటే ల్యాండ్ని మనం దేవుడు సృష్టించిన ఈ ల్యాండ్ని మనం సేల్ చేస్తున్నాము. మన బాస్ ఎవరైనా మనం ఆలోచించుకున్నట్టయితే ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఎవరికెవరు బాస్ ఉన్నారండి. కాకపోతే సీనియర్ జూనియర్ అని చెప్పేసి వెనక ముందు వచ్చిన వాళ్ళని బట్టి సీనియర్ జూనియర్ అని ఇక్కడ కొందరు ఉంటారు, క్యాడర్స్ ఉంటాయి అన్నమాట. క్యాడర్స్ ఉంటాయి, దాన్ని బట్టి సీనియర్ జూనియర్ అనమాట. ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు, మేలా ఫీమేలా సంబంధం లేదు. ఎవరైనా ఇక్కడ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వచ్చు. సో ఇలాంటి మనం దేవుడు సృష్టించిన ఒక ప్రోడక్ట్ మనం సేల్ చేస్తున్నప్పుడు మన బాస్ అని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఆ దేవుడే మన బాస్. గుర్తుపెట్టుకోండి, ఆ గాడే మన బాస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వడానికి 100కి 200% మన స్కోప్ ఉంది. ఇక్కడ ఎలాంటి ఏమంటారు, రియల్ ఎస్టేట్ అంటే వైట్ అండ్ వైట్ వేసుకొని గుట్కాలు అవుతూ రౌడిజం చేసే వాళ్ళు చేస్తారు. ఇలా చేయాలంటే రియల్ ఎస్టేట్లో కూడా 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి బ్రోకర్ మార్కెటింగ్, ఇందాక మీకు చెప్పినట్టు గుట్కాలు రౌడిజం అవి చేసేది బ్రోకర్ మార్కెటింగ్ అంటారు. రెండోది ప్రొఫెషనల్ మార్కెటింగ్. దీనిలో అంటే 10th చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ, MBA, లాయర్స్, పోలీసు, డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, వీళ్ళందరూ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నారని. అలా అని ఏమి చదవని వాళ్ళు కూడా ఉన్నారు రియల్ ఎస్టేట్లో. సో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ రియల్ ఎస్టేట్లో ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఎలాంటి రౌడిజం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ప్రోడక్ట్ అది లీగల్గా ఉందా లేదా మనం క్లారిటీ తీసుకొని అదే క్లారిటీ కస్టమర్కి ఇస్తే మనం చాలు డబ్బులు సంపాదించవచ్చు. మాటలు ఎంత మంచిగా మాట్లాడితే అంత ఎక్కువ డబ్బులు సంపాదించిన అవకాశం ఈ రియల్ ఎస్టేట్లో మాత్రమే ఉంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు రియల్ ఎస్టేట్లో చేసే ఆలోచన ఉన్నా ఏదైనా ఉన్నా కానీ నాకు ఈ నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8501805475. ఇది నా మొబైల్ నెంబర్. థ్యాంక్ యూ సో మచ్.